హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. నేను పౌర్ణమి చేసుకున్నాను. ఇలా అంటే అందరు చెప్తున్నారు, కొన్ని వీడియోలు కూడా చూశాను. ఇలా పెట్టాలి దీపాలు, అలా పెట్టాలి, పూజ ఎలా చేసుకోవాలి అవన్నీ నాకు తెలియదండి. నాకు నచ్చినట్టు నేను చేసుకున్నాను. భక్తి, శ్రద్ధ, నమ్మకం ఉంటే చాలు కదండి. అదండి, భక్తి ఉంటే చాలు. అంటే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు వెన్నెల్లో ఆరు బయట ఇలా పూజ చేసుకోవాలని. అందుకని చెప్పి నేను బయట ఆరు బయట ఇలా సెట్ చేసుకున్నానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి నా పూజ. ఇలా తులసమ్మను ఒక స్టూల్ వేసి పెట్టేసి చుట్టూ దీపాలు పెట్టుకొని నా దేవుడి పటాలను అక్కడ పెట్టేసి చక్కగా అన్నీ రెడీ చేసుకున్నానండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆ రోజు పూజే సరిపోయింది. ఇక్కడ 360 ఒత్తులు తులసికోట దగ్గర కూడా వెలిగించాము. నేను చేసిన ప్రసాదాలు పూర్ణాలు, గారెలు, బూరెలు, పాయసము, పులిహోర, వడలు అన్నీ పెట్టి పూజ చేసుకొని ఇంటి దగ్గర పూజ అయిన తర్వాతే గుడికి వెళ్ళాలి కదండి. అందుకని ఇంటి దగ్గర కూడా 360 ఒత్తులు అందరం వెలిగించి ఇంటి దగ్గర పూజ అయిపోయిన తర్వాత గుడికి వెళ్దామని చెప్పేసి రెడీ చేసుకున్నామన్నీ. అన్నీ అక్కడ రెడీ చేసి గడప దగ్గర కూడా పూజ చేసుకున్నాను. చూసారా, అది గడప. ఆ గడప దగ్గర కూడా పూజ అయిపోయిన తర్వాత ఇంకా అందరం కలిసి గుడికి బయలుదేరాము. అక్కడ గుడికి వెళ్తే చాలా చాలా జనం ఉన్నారండి. పౌర్ణం కదా, అయినా సరే దర్శనం చేసుకొని జ్వాలాతోరణం కడతారు కదా, జ్వాలాతోరణం అయిపోయే వరకు ఉండి జ్వాలాతోరణం దాటి అప్పుడు ఇంటికి వచ్చామండి. చాలా బాగా జరిగింది. ఇంటికి వచ్చేసి శుభ్రంగా కొంచెం సేపు పొద్దున్న నుంచి చేసి అలసిపోయి ఉన్నాం కదా, కొంచెం సేపు అలా పడుకొని లేచి అందరం చక్కగా బయట ఆరు బయట కూర్చొని భోంచేసాము. ఆ భగవంతుడైతే అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఆ పరమేశ్వరుడు అష్టైశ్వర్యాలని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి నా ఛానల్కి సపోర్ట్ని ఇవ్వండి.